వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చేతిని ఎలా డ్రా చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను స్టెప్ వైజ్ ఈ వీడియోలో చూపించాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. స్టెప్ 1లో నేను ఒక స్క్వేర్ లాగా తీసుకున్నాను. ఇది స్టెప్ 1. సో దీన్నే స్టెప్ 2లో స్క్వేర్ తీసుకొని దాన్ని కొంచెం డెవలప్ చేశాను. అది ఎలా డెవలప్ చేశాను అది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో స్క్వేర్ని మనకి థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, థంబ్ ఫింగర్ అలాగే 4 ఫింగర్స్ డ్రా చేశాను సెకండ్ స్టెప్లో. చాలా ఈజీ మెథడ్ ఇది. నార్మల్గా మనం చాలా ఫాస్ట్గా ఇలా గీసేసుకోవచ్చు. సో ట్రై చేయండి. అలాగే థర్డ్ స్టెప్, ఫస్ట్ ఏదైతే తీసుకున్నాను స్క్వేర్, సేమ్ ఫింగర్స్, దాన్ని డెవలప్ చేశాను. ఎలా డెవలప్ చేశాను అనేది మీరు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు కూడా ఇలా నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆర్ట్కి సంబంధించింది ఏదైనా కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆర్ట్ ఫీల్డ్లో రావాలి, ఆర్ట్ టీచర్ని అవ్వాలి, లేదంటే ఆర్ట్ కోర్సెస్ నేర్చుకోవాలి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. తప్పకుండా నేను మీకు అడ్వైజ్ ఇస్తాను. అలాగే క్లాసెస్ కూడా నేను మీకు నేర్పిస్తాను. అలాగే మీరు ఒక మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. సో ఈజీ మెథడ్లో అలాగే అర్థమయ్యే సులభంగా డ్రాయింగ్ అనేది నేను నేర్పిస్తాను. సో ఇలా మీరు థర్డ్ స్టెప్లో సేమ్ ఏదైతే అప్లై చేసామో అది. ఇప్పుడు మనం ఇక్కడ బెండింగ్ చేసుకున్నాం అంటే రియల్గా మన ఇక్కడ చెయ్యి ఎలా ఉంటుంది అనేది దాన్ని ఫస్ట్ మనం కరెక్ట్గా డ్రా చేసుకున్నాం థర్డ్ పార్ట్లో, థర్డ్ స్టెప్లో. సో దాన్ని ఇప్పుడు షేడింగ్ చేసి కంప్లీట్గా దాన్ని డెవలప్ చేస్తే మనకి హ్యాండ్ వచ్చేస్తుంది. ఇంతే, ఇలా సింపుల్గా. ఇక్కడ ఇది రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, అలాగే 2 చేతులు అలాగే డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా లెఫ్ట్ రైట్ 2 వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే కష్టంగా చేయకుండా ఇష్టంగా ఒక ఐడియాతో చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నేను ఇలాగే సులభంగా క్లాసెస్ చెప్తాను, అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏం చెప్పినా కూడా, ఎన్ని డెమోలు చూపించినా కూడా మీరు చేయాల్సింది ఫైనల్గా ప్రాక్టీస్. మీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ అనేది ఉంటే మీరు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుతారు. సో మీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఇలా స్టెప్స్లో చేయాలని కాదు, మీకు అర్థం అవ్వాలని నేను ఇక్కడ వీడియోలో స్టెప్స్లా చూపిస్తున్నాను. ఇది డైరెక్ట్ ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఉందో అలాగే చేసేయచ్చు. కానీ మీకు సులభంగా అర్థం కావాలి, మీరు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంత ఈజీగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చూపించాను. ఇక మనకి ఎక్స్ట్రా లైన్స్ ఏమైనా ఉంటే అవి ఎరేజ్ చేసేసుకొని ఇక ఫైనల్గా మనం దీన్ని షేడింగ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఏంటంటే ఒక పిక్చరు, ఒక ఇమేజు, లేదంటే ఏదైనా మనం డ్రా చేసేటప్పుడు అందంగా అలాగే నీట్గా ఇంకా బ్యూటిఫుల్గా దాన్ని చేసుకోవాలి. అప్పుడే మనకి డ్రాయింగ్ అనేది నీట్నెస్ అనేది పెరుగుతుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో ఇలా మనం చేసుకున్న ఈ సింపుల్ హ్యాండ్ని సింపుల్గానే షేడింగ్ చేస్తున్నాను నేను. షేడింగ్ అనేది ఏంటంటే మనకి ఇంకా కొంచెం ఇన్డెప్త్గా కనిపిస్తుంది, అందుకనే దాన్ని అలా చేసుకోవాలి. అప్పుడు మనకు సబ్జెక్ట్ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. సో మీరు లైట్ చేయండి, డార్క్ చేయండి, ఎలాగైనా చేసుకోండి. బట్ ఏంటంటే స్కెచ్ కానీ షేడింగ్ కానీ పర్ఫెక్ట్గా చేయండి. అప్పుడే మీకు కరెక్షన్స్ అనేది పర్ఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో మీ డైలీ లైఫ్లో రోజు మీరు ఇంట్రెస్ట్ బాగా ఉంటే ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం పట్టదు మీకు ఒక ఆర్టిస్ట్ అవ్వడానికి. చాలా తక్కువ కాలంలోనే, తక్కువ టైంలోనే మీరు ఆర్టిస్టు అవ్వగలుగుతారు. సో అందుకే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక పని మొదలుపెట్టినప్పుడు దాని చివరి కూడా మనం మొదలు చివర రెండు చూడాలి కాబట్టి
సో అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చివరి అనేది చూస్తారు. కాబట్టి చూడండి, చెయ్యండి, నేర్చుకోండి. ఇలా ఈజీ టిప్స్ని నాకన్నా మీరు బాగా ట్రై చేయండి చేయడానికి. అప్పుడే మీకు డ్రాయింగ్ అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే మీకు క్లాసెస్ కావాలి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది డ్రాయింగ్ సబ్జెక్ట్ మీద, పెయింటింగ్, ఆయిల్, అక్రిలిక్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాంటాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవరైతే ప్రాక్టీస్ చేసి డ్రాయింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో.